₹1,00,00,000 విరాళం ఇచ్చారట. అందరూ ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతే మనం మాట్లాడుకోవాల్సింది ధనుష్ గారి గురించి. కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గారు ₹1,00,00,000 డొనేషన్ ఇచ్చారంట. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతనంగా నిర్మించుకుంటున్నటువంటి ఒక భవనం నిర్మాణ కోసం అని చెప్పి ఆయన ఇంత మొత్తాన్ని అందించారంట. దీనికి సంబంధించినటువంటి చెక్ ను నాజర్ గారికి అందించారు. ఈ విషయాన్ని చెప్తూ ఆయన కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. ఇక నాజర్ గారు అధ్యక్షుడిగా, విశాల్ గారు ప్రధాన కార్యదర్శిగా, కార్తీక్ కోశాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నమాట. అయితే ఈ సంఘం నూతన భవన నిర్మాణం కోసం అని చెప్పి ఇప్పటికే చాలా మంది విరాళాలు ఇచ్చేశారు. కమల్ హాసన్ గారు, విజయ్లు గతంలో అందించారు. ₹1,00,00,000 విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు హీరో శివకార్తికేయన్ గారు 50 లక్షలు కూడా అందించారు. ఈ నూతన భవన నిర్మాణం చాలా తొందరగా పనులను జరుపుకుంటుందని కూడా అంటున్నారు. మరి సినిమాల విషయానికి వస్తే ధనుష్ గారు ప్రస్తుతం శేఖర్ కమ్ల గారి దర్శకత్వంలో నటిస్తూ ఉన్నారు. నాగార్జున గారు, ధనుష్ గారు ప్రధాన పాత్రధారులుగా మరొక సినిమా తెరకెక్కబోతోంది. రష్మిక గారు హీరోయిన్, అలాగే ధనుష్ గారు అందులో డీ గ్లామరైజ్డ్ పాత్రలో కనిపించబోతున్నట్టుగా మనం కూడా మాట్లాడుకోవడం జరిగింది. సహజంగా కొన్ని సన్నివేశాలు రావడం కోసం ఆయన దాదాపు 10 గంటల సేపు మాస్క్ లేకుండా డంప్ యార్డ్ లో నటించినటువంటి విషయాన్ని గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది.